మా ఆయనకి సమకాలీనులుగా జన్మించగలిగేటువంటి భాగ్యం మనందరికీ లభించింది. ఒక అవతార పురుషుని ఈ తాలూకా సాంగత్యం చేయటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం వరకు మాత్రమే మనకి లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ తన దివ్య దేహాన్ని యావత్ ప్రపంచ ఆధ్యాత్మిక లబ్ధి కోసం ఏదైతే ఈ పుడమికి సెంటర్ పాయింట్గా బాబా నిర్ణయించుకున్నాడో ఆ ప్రదేశంలో అంటే మెహరాబాద్లో తన దివ్య దేహాన్ని నిక్షిప్తం చేయటం జరిగింది. మెహరాబాద్ వెళ్తున్నామంటే ప్రభు దర్శనం చేసుకోవటం కోసమే మనం వెళ్తున్నట్టు లెక్క. బాబా ప్రధానంగా ఈ మౌన వార్షికోత్సవం గురించి మనం మాట్లాడుకోవాలని అంటే భగవంతుని యథార్థమైనటువంటి భాష నిశ్శబ్దం అని అన్నాడు బాబా. భగవంతుని యొక్క యథార్థమైన భాష నిశ్శబ్దం. అలాగే నిరంతరం మీ అందరి ద్వారా నేను మాట్లాడుతూనే ఉన్నాను అని అన్నాడు. ఇదే విషయాన్ని గత అవతార కాలంలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఇప్పుడు మౌనం చైవాస్మి గుహ్యానాం అంటే అన్ని రహస్యాలని కాపాడగలిగేది నా మౌనం మాత్రమే, ఆ మౌనాన్ని నేను అని అన్నాడు ఆయన. అంటే భగవంతుని యొక్క యథార్థమైన భాష ఆ నిశ్శబ్దమే అయితే ఆయన మౌనమే కనుక మాట్లాడకపోతే శబ్ద ప్రధానమైన భాషకి అసలు అర్థమే లేదని అంటాడు ఆయన. అంటే దాన్ని మనము ఒక రకంగా అంటే ఇది మనకు అవగాహన చేసుకోవటం కోసం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం మనము. అదేంటంటే ఈ భాషకి అర్థం ఎందుకు లేదు అని, ఆయన మౌనం కనుక మాట్లాడకపోతే అని. రాముని తోక పెవరుండిట్లనియే అంటాం. అంటే దానికి అర్థం ఏమన్నా, రాముడికి తోక ఉందా, దానికి పెవరుండి అంటే ఎవడు, ఆ పెవరుండి ఏమిటి అన్నాడు, దానికి అర్థం అసలు లేదు నిజానికి చెప్తే. దాన్ని ఎలాగ మాట్లాడితే ఎలాగ అమరిస్తే దానికి అర్థం ఉంటుందంటే రామునితో అక్కడ సైలెన్స్, కపివరుండు ఇట్లనియే అంటే రామునితో కపివరుండు అంటే హనుమ ఇలా అన్నాడు అని దానికి అర్థం. కానీ రామునితో కపివరుండు ఇట్లని అంటే దానికి అర్థం ఉండదు. అంటే ఇది సాధారణంగా మనం అవగాహన చేసుకోవడం కోసం. కానీ యథార్థమైనటువంటి మౌనం అనేది ఆది శూన్య సత్య స్థితిలో ఉండేటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మ తానెవరో తెలుసుకోగోరి ఈ యావత్ సృష్టిని సృష్టిస్తూ అది ఎక్కడ ప్రారంభించాడు, ఓం పాయింట్ అంటే ఓంకారం అనేటువంటి ప్రణవనాదంతో ఆ సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆయన. అంటే ఆ ప్రణవం అని అన్నది ఇంకొక రకంగా బాబా ఏం చెప్పాడంటే ఈ అనంతమైనటువంటి నిశ్శబ్దం అట్ట దాని తాలూకా వరవడు ఎలా ఉంటుందంటే ఈ బ్రహ్మాండం అంతా ఒక్కసారి బద్దలైతే ఎంతటి శబ్దం వస్తుందో దానికి మించిన శబ్దం కలిగినది ఈ మౌనం అని అంటాడు ఆయన. మరి అటువంటి మౌనాన్ని ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి మౌనాన్ని ఎందుకు అవలంబించవలసి వచ్చిందో మనము చూసుకుంటే ఆయన అంటాడు, ఇది బాబా 1925 జూలై 10వ తేదీన ప్రారంభించాడు. ఇది ఆ సమయంలో 1925 జూన్ 26వ తేదీన అందరికీ చెప్పాడు, ఇలా నేను మౌనం ప్రారంభిస్తాను అని చెబుతూ ఆయన జూన్ 25వ తేదీన 1925 జూలై 10వ తేదీన తన మౌనాన్ని ప్రారంభిస్తానని చెప్పి అంతకు ముందు కూడా కొన్నిసార్లు నేను మౌనాన్ని వహిస్తాను అని తెలియచెప్పినప్పటికీ మౌనం వహించినప్పటికీ కూడా దాన్ని కొనసాగించలేదు. కానీ
ఈ 1925 జూలై 10వ తేదీన మౌనాన్ని ప్రారంభించడానికి ముందు ఇదన్నీ చెప్పాడు. ఈ విషయం అంతా ఇందాక మనం అనుకున్నట్లుగా. నేను గత అవతారాల్లో ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి నేను చెప్తున్నది ఒకే ఒక పరమ సత్యం ఏమిటంటే, భగవంతుడిని ప్రేమించండి, భగవంతుడితో ఏకత్వ అనుభవం పొందండి. ఆయన ఏ అవతారం దాల్చినా, ఏ మతంలో ఆ సారాన్ని మనకి పరిచయం చేసినప్పటికీ కూడా అన్ని మతాల సారం కూడా ఒకటే, భగవంతుడిని ప్రేమించండి, భగవంతుడితో ఏకత్వ అనుభవం పొందండి. ఇది మానవుడికి భగవంతుడు నిర్దేశించినటువంటి లక్ష్యము, గమ్యము. ఇదే మానవుడికి భగవంతుడు ప్రసాదించవలసినటువంటి స్థితి కూడా. పదే పదే ఆయన చెబుతున్నప్పటికీ కూడా ఈ మానవాళి అది పడచెవిని పెట్టి ఎవరి రీతిలో వారు నడుస్తూ ఉన్న కారణం చేత నేను ఎన్నిసార్లు వచ్చి ఈ పరమసత్యాన్ని చెప్పినప్పటికీ కూడా మానవుడు పెడచెవిని పెట్టి అది విస్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఈ యుగంలో అవతారుడుగా దిగి వచ్చినటువంటి ఈ యుగంలో నేను ఈ మౌనం అనేటువంటి ఈ స్థితిని ఆయుధంగా చేబోనుతాను అని అన్నాడు ఆయన. గత అవతారాల్లో రాముడిగా వచ్చినప్పుడు ఆయన కోదండాన్ని ధరించాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు మురళిని ధరించాడు. ఈ అవతారంలో మౌనాన్నే ఆయన ఆయుధంగా చేయబోనాడు మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా. మరి ఆ మౌనంలో ఆఖరి మాట, ఆ మౌనాన్ని ప్రారంభించడానికి ఆఖరి మాటగా మన మానవులందరికీ ఒక్క విషయాన్ని తెలియజేశాడు ఆయన. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. నేను బోధించడానికి రాలేదు, మేలుకొల్పడానికే వచ్చాను అని. ఇది తన మృదుమధురమైనటువంటి కంఠస్వరంతో పలికినటువంటి ఆఖరి మెసేజ్ ఇది. అంటే మానవాళ్ళందరికీ అలా చెప్పి ఆయన తన మందిరంలోనికి విశ్రమించినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి మండల సభ్యులైనటువంటి ఆ పాద్రి తదితరులందరూ వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాడంటే, మీరు బయటికి వెళ్తే గనక లాంతరు తీసుకుని వెళ్ళండి, ఆ లాంతరు తీసుకుని లాంతరు లేకుండా మాత్రం బయటికి వెళ్ళకండి అని అన్నాడు. ఆ రకంగానే వాళ్ళు ఈ లఘుశంఖకి బయటికి వెళ్ళేటప్పుడు లాంతరు పట్టుకునే బయటికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి నాగు వారికి కనిపించింది. ఆ లాంతరు పట్టుకెళ్ళడం వలన మాత్రమే అది కనిపించింది, లేకపోతే అది కాటేస్తుంది. ఆ విషయం అటు నుంచి మళ్ళీ సరే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా నాగుపాన్ని చంపడం, మళ్ళీ లోపలికి రావడం. అప్పుడు బాబా మళ్ళీ బయటికి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. బాబా, చూసారా, నేను చెప్పాను మీరు లాంతరు తీసుకెళ్ళండి, నా తీసుకెళ్ళడం వల్ల మీకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరిందో చూశారు కదా. ఇప్పుడు మీకు మరొక్కసారి ఈ సనాతనుడు వాక్కుని వినగలిగేటువంటి భాగ్యం ఆ నాగుపాము ద్వారా మీకు లభించిందని మళ్ళీ ఆ మండలి సభ్యులతో ఈ మాట అన్నాడు. ఇది చివరిదా అక్కడ అని చెప్పి 1925 జూలై 10వ తేదీన ఆయన మౌనధారణ చేశాడు. అయితే మొదట్లో 1 సంవత్సరం పాటు ఈ మౌనాన్ని చేస్తాను అని అన్నప్పటికీ కూడా ఆ మౌనాన్ని, సుదీర్ఘమైనటువంటి దివ్య మౌనాన్ని, మహామౌనాన్ని తన పాంచభౌతిక దేహం విడిచినంత వరకు కూడా, అంటే 1969 జనవరి 31వ తేదీ వరకు కూడా సుదీర్ఘంగానే కొనసాగించాడు ఆయన. మనకందరికీ తెలుసు ఈ మౌనంలోనే, అంటే మౌనంలో ఆయన ఏం చేశాడయ్యానంటే, ఆ మౌనాన్ని 4 భాగాలుగా మనము విశదీకరించి చెప్పుకోవచ్చు. అంటే మొదట బాబా చాలా అద్భుతంగా పాడేవాడంట. ఈ మౌనంలోనే, మౌనం ప్రారంభించడానికి ముందే శ్రీకృష్ణుడి కోసం ఒక గీతాన్ని కూడా బాబా ఆలపించాడని మనకి ప్రభు చరిత్రలో తెలియజెప్పబడింది. శ్రీకృష్ణుడి కొరకు
ఆఖరి ఆయన స్వరంతో ఆఖరి గీతం అది. ఆయన స్వరంతో ఆఖరి పలుకులు ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్, అంటే మన అందరికీ సంబంధించింది చెప్పినవాడు. మరి మౌనంలో ఏమైనా సాధారణంగానే మౌనం అని అనగానే మరి ఆయన ఏం చేస్తాడు? మొదట్లో మండలి సభ్యులు కూడా అలా అయినా, నువ్వు మౌనధారణ చేస్తే మరి నీ నుంచి నీ వాక్కుని మేము వినలేము, నువ్వు చేయండి చెప్తావు, అది చెప్పకపోతే అది మాకు తెలియకపోతే మేము ఎలాగా అని అంటే, బాబా దానికి మౌనానికి సంబంధించి ప్రారంభించడానికి ముందు ఒక 3 విషయాలను కూడా తెలియజెప్పడం జరిగింది. ఏంటంటే, నిస్వార్థంగా మీరు మీ తోటి మానవులందరినీ సేవించండి, అదొకటి చెప్పాడు. ఇది హజరత్ బాబాజాన్ సంబంధించి ఆవిడ తన దేహాన్ని విడిచే సమయం కాబట్టి దానికోసం మౌనం చేస్తున్నాను అని ఒక విషయాన్ని తెలియజేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సృష్టి యావత్తు కలవరపాటుకి గురై ప్రపంచంలో ఉండేటువంటి జీవ రాశి అంతా కూడా నా కొరకు, అంటే భగవంతుడి కొరకు, భగవంతుడి రాక కొరకు ఏక స్వరంతో ఎప్పుడైతే ఎలుగెత్తి విలపిస్తారో ఆ సమయంలో అప్పుడు రక్తం అంతా ఏరులై పారుతుంది. ఆ సమయంలో అప్పుడు ఏ పలుకైతే, ఏ మాట అయితే యథార్థమైనటువంటి మాట ఉచ్చరించవలసి ఉన్నదో ఆ మాటని నేను అక్కడ ఉచ్చరిస్తాను. ఆ సమయంలో రక్తం ఏరులై పారుతూ ఉన్నటప్పుడు ఆ రక్తంలో ముంచిన ఒక రుమాలు నా తలకి చుట్టుకొని ఆ బ్రహ్మాండమైనటువంటి పదాన్ని నేను ఉచ్చరిస్తాను అని బాబా చెప్పడం జరిగింది. అది అంటే దానికి ఇంకెంత సమయం ఉందో మరి. మౌన విరమణ చెయ్యి అని సద్గురువులు ఆయనకి నిర్దేశించినప్పటికీ కూడా ఆయన అవతార కార్యకలాపాలన్నీ కూడా తన ఆధ్యాత్మిక కార్యాలయంగా ఎంచుకున్నటువంటి మెహరాబాద్ నుంచి ఆయన ఈ మౌనంలోనే అద్భుతమైనటువంటి కార్యాలన్నీ చేశాడు ఆయన. అది మనకు తెలుసు. 13 సార్లు పైచిలుకు విదేశీ పర్యటన చేశాడు మౌనంలోనే. అదే మౌనంలో మస్తుల సాంగత్యం చేశాడు. ఈ మస్తుల సాంగత్యం మనకు తెలుసు. దాదాపు 20,000 మంది మస్తుల్ని ఆ మౌనంలోనే ఆయన సాంగత్యం చేస్తూ వెతికి వాళ్ళకి మౌనం. మస్తులంటే మన అందరికీ తెలుసు కదా, భగవత్ ప్రేమోన్మత్తులు. కొన్ని భూమికల్లో ఉన్నవాళ్ళు, ఉండిపోయిన వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకి సద్గురువు సహాయం కానీ అవతార పురుషుని సహాయం కానీ లభించకపోతే వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా ముందుకి పురోగమనాన్ని చేయగలిగేటువంటి స్థితిని లేకుండా పడి ఉన్నవాళ్ళు, గత అవతారాల్లో ఎప్పుడూ చేయనటువంటి ఈ అద్భుత కార్యాన్ని కూడా ఈ మౌనంలోనే మన ప్రీతం తండ్రి చేశాడు. దాదాపు 20,000 మంది మస్తుల్ని వెతికి పట్టుకుని వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా ముందుకి ఒక త్రోపుని ఇవ్వగలిగాడు ప్రభు. అందులో మనకి చాలా విషయాలు మనం వేఫేరర్స్ అనేటువంటి గ్రంథంలో మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మౌనంలో చేసినవే. ఆ మౌనం ఎంతవరకు చేశాడు? దాదాపు 44 సంవత్సరాల పైచిలకు మౌనాన్ని చేశాడు ఆయన. ఆ చేస్తూ ఆ మౌనం గురించి ఇంకొక యథార్థమైనటువంటి విషయం కూడా ఏం చెప్పాడంటే, పెదాలు బంధించి, అంటే ఈ వాక్కుని బంధించి ఉండడం ఒక్కటే మౌనం కింద మనం తీసుకోవడానికి వీల్లేదు. మనసుని బంధించగలగాలి, మనసుని ఉపవసించేటట్లుగా చేయగలగాలి. మన సాధారణ మానవుడు యొక్క మనస్సు 12 సెకండ్ల కన్నా ఎక్కువ మనము బంధించలేం. మరి ఆయన ఒక రకంగా చెప్పాలని అంటే ఏకకాలంలో ఆయన ఉండేటప్పుడు, అంటే మెళకువగా ఉన్నప్పుడైనా గాఢ నిద్రలో స్థితిలో మనకు కనిపించినట్లు గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏకకాలంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతని అవతార కార్యక్రమం కొనసాగుతూనే ఉండేది. ఎందుకు? ఆయన అవతార పురుషుడు కాబట్టి. మరి ఈ విషయాలన్నిటిని కూడా మనకు అర్థమయ్యే రీతిలో ఈ మౌనంలోనే ఆయన బోధించాడు మనకి. అదే మౌనంలో నవజీవనం అనేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం కూడా ఆయన మనకి
ప్రపంచానికి చాటి చెప్పాడు. 1949 అక్టోబర్ 16న ప్రారంభించినటువంటి ఆ నవజీవనం 1952 ఫిబ్రవరి 16 అనుకుంటున్నాను, ఫిబ్రవరి 16 వరకు ఈ నవజీవన ఘట్టం అంతా కూడా అద్భుతమైనటువంటి కమనీయ కావ్యం అదంతా కూడా. ఆ నవజీవనంలో ఎన్నో ఘట్టాలు మనం చదువుకున్నాం. ఆ నవజీవనంలో ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం నేర్పుకున్నాడు ప్రభువు. తనకి ఎవరైతే అనుయాయులుగా ఒక 20 మంది 16 మంది పురుషులు 4 స్త్రీలతో ప్రారంభించినటువంటి నవజీవన ఘట్టం అది అందరికీ ఆధ్యాత్మిక శిక్షణా కాలంగా మనకి విశదీకరించబడింది. ఈ ఆధ్యాత్మిక శిక్షణా కార్యంలో ఏదైతే ఆధ్యాత్మిక పురోగమనానికి అవరోధమో ఆ అహంకార నాశనమే నవజీవనం తాలూకా ప్రధాన ఉద్దేశంగా మనకందరికీ తెలుసు. చివరికి ఖోజాగూడ అనే మన హైదరాబాద్లో ఉండే ప్రదేశంలో ఈ మనోనాశ్ కార్యక్రమం చేశాడు ఆయన. ఆ తర్వాత తెంబికొండ దగ్గరికి వెళ్ళి ఆ పూర్తి చేయగలిగాడు. అది బాబా మనకి ఇచ్చినటువంటి మనోనాశ్ కార్యక్రమం గురించి ఈ మౌనంలోనే ఆయన చేయగలిగాడు. ఈ మౌనంలో మొత్తం దాదాపు మరి 44 సంవత్సరాలు మౌనంలో ఉన్నాడనంటే అందులో మొదట ఒక పలకా బల్పం కొన్నాళ్ళు పట్టుకుని దాని ద్వారా మనకి తెలియచెప్పాడు. ఆ తర్వాత పేపరు పెన్ను దాంతో కొంతకాలం, ఆ తర్వాత ఆల్ఫబెట్ బోర్డ్ మనకు తెలిసి కీబోర్డ్, ఇది యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది ఇప్పుడు. ఆ కీబోర్డ్ను వాడాడు ఆయన. అది 1954 సెప్టెంబర్ నెలలో దాన్ని విసర్జించాడు. అక్కడి నుంచి చేతి సంజ్ఞల ద్వారా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పెన్నిధిని మనకి ప్రసాదించాడు ప్రభు. ఆ మౌనంలోనే ఆ చేతి సంజ్ఞల ద్వారా. ఏ బాబా కంప్లీట్ చేస్తారా కొద్దిగా? నేను ఒక 2 pages 3 pages ఉంది. ఈ దీంట్లో ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా మనకి ఈ జూలై 10వ తేదీన మౌనం ప్రారంభించి జూలై 13వ తేదీన టేబుల్ హౌస్ లో ఈ రహస్య గ్రంథం ఉండదు, ద బుక్ అనే, అది కూడా రాశాడు బాబా. ఈ రెండిటికి మనం ఇప్పటికి 100 వసంతాలు పూర్తి అవడం చేత ఈ మౌన శతాబ్ది అనేటువంటి ఉత్సవాల్లో మనం మెహరాబాద్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వేడుకల్లో పాల్పంచుకునే భాగ్యం మనలో చాలా మందికి కలిగింది. ఆ వెళ్ళిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ప్రీతం తండ్రి ఆఖరి తాలూకా వాక్కు మనము ఆయన నామాన్ని నిరంతరం స్మరించుకోవడమే. నామాన్ని నిరంతరం స్మరిస్తే అంతిమ క్షణాల్లో గనక ఆయన నామ స్మరిస్తే మనకి జన్మరాహిత్యం ఇస్తాననేటువంటి భరోసా ఇచ్చాడు. కాబట్టి మన ప్రీతం తండ్రి యొక్క పాదార విందాలకి మనం నిరంతరం కృతజ్ఞులమై ఆయన పాదాలకి మనం మన శిరస్సులు వంచి మనమే ధూళి కణాలుగా మారగలిగేటువంటి స్థితి మనందరికీ ఇవ్వమని ఈ ప్రభువుని వేడుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బాబా వారికి, మీకు, అలాగే శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా నండి అందరికి కూడా. అయితే ఈ మౌనం గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. మౌనం పాటించాలా వద్దా? అయితే బాబా ప్రేమికులుగా జూలై 10 మౌనం తప్పక పాటించాలా, పాటిస్తే ఏమి, పాటించకపోతే ఏంటి అనేటువంటి అనేకమైన సందేహాలు ఉన్నాయి అప్పట్లోని. అయితే దాని గురించి బాబా మౌత్ పీస్, బాబా చేసే ప్రతి సైగని కూడా మాటలు అంటే శబ్దంతో చెప్పేటువంటి ఈ రుచి గారు ఇచ్చినటువంటి వివరణ కాస్త పరిశీలిద్దాం. బాబా 44 సంవత్సరాలు కఠినమైనటువంటి మౌనంలో ఉన్నారు. ఎలాంటి మౌనం అంటే ఆ మౌనంలో బాబా తనకు చాలా సివియర్గా యాక్సిడెంట్లు జరిగినా కూడా ఆయన నోటి నుంచి ఒక శబ్దం రాలేదు. అది సాధారణమైనటువంటి మానవుడి
కి ఏమాత్రం చిన్న సూది గుచ్చుకున్న అబ్బా అమ్మ అయ్యో అని అరుస్తాం. కానీ ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా తన మౌనాన్ని వీడలేదు. బాబా చేపట్టిన మౌనం గురించి, అలాగే బాబా వారి మౌన విరమణ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా మంది బాబా ప్రేమికులు జూలై 10వ తేదీ మౌనం పాటించాలా వద్దా అని అడుగుతూ ఉంటారు ఈ రుచి గారిని. అయితే మౌనంగా ఉండాలా వద్దా అనే ఈ విషయం వారి వారి వ్యక్తిగత నిర్ణయం అని ఈ రుచి గారు చెప్పారు. ఏదో ఒక రోజున మనం జరుపుకుంటున్న పెద్ద పండుగలు ఉంటాయి కదా, దీపావళి, ఉగాది, ఇలాగా న్యూ ఇయర్, కొత్త సంవత్సరము, నూతన సంవత్సరము, అలాంటి విధంగా అలాగా యావత్తు ప్రపంచంలో జూలై 10న మౌన దినం పాటించే రోజు అతి త్వరలోనే వస్తుందని తాను అనుకుంటున్నాను అన్నారు ఇరుచి గారు. అంటే ఈ సైలెన్స్ డే అంటే మౌనం పాటించేటువంటి రోజు కూడా భవిష్యత్తులో ఒక పండుగలాగా వచ్చేటువంటి అవకాశం ఉందని ఇరుచి గారు చెప్పారు. జూలై 10 మౌనం పాటించాలా వద్దా అనే దానికి మెహర్ బాబా అనే మనకు చాలా స్పష్టంగా కొన్ని సూచనలు ఇచ్చారు. ఏమిటంటే ఆ సూచనలు ఇరుచి గారి మాటల్లో, నేను ఎన్నడూ మౌన దినాన్ని ఓ ప్రత్యేకమైనటువంటి రోజుగా జరపలేదు అంటే బాబా చెప్పింది. ఒక రోజున ఓ బాబా ప్రేమికుడికి బాబా మౌనం పాటించిన రోజైన జూలై 10వ తేదీ గుర్తు చేశాడు. దాంతో ఆ రోజున ఉపవాసం పాటించమని బాబా అన్నారు. ఆ మేరకు బాబా కార్యదర్శి అంటే బాబా సెక్రటరీ తన ప్రేమికులందరికీ ఒక సర్కులర్ పంపమని ఆదేశించారు. ఉపవాస సమయంలో అంటే మౌనంతో పాటు ఉపవాసం కూడా ఉండమన్నారు. కేవలం టీ త్రాగవచ్చని, 24 గంటల ఉపవాసం ఉండాలని బాబా అన్నారు. ఆ తర్వాత దానికి ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా 24 గంటలు ఉపవాసం ఉండగలిగిన వారు ఉండండి, అలా కాని పక్షంలో 24 గంటలు మౌనంగా ఉండాలని బాబా ఆదేశించారు. ఇందుకు చాలా మంది బాబా ప్రేమికులు తాము మౌనం పాటిస్తామని ఆనందంగా చెప్పారు. ఉపవాసం కంటే మౌనం చాలా సులభమని వారు భావించినట్లుంది. అప్పటి నుండి చాలా మంది బాబా ప్రేమికులు జూలై 10న మౌనం పాటిస్తున్నారు. అయితే ఆ మౌనంలోనే బాబా కూడా ఒక కోరిక కోరారు. బాబా మై విష్, అది అందరికీ తెలిసినటువంటిది. మౌనమా ఉపవాసమా అంటే మౌనంగా ఉండాలా లేదా ఉపవాసంగా ఉండాలా? ఈ రెండింటి మధ్య డోలాయమానంలో ఉన్న వాళ్ళు బాబాతో తమ సాధక బాధకాలు చెప్పుకుంటూ ఇలా అన్నారు. బాబా, మేము ఉద్యోగాల్లో ఉండడం వల్ల మౌనం సాధ్యపడడం లేదన్నారు. వారు తమ ఇబ్బందుల చిట్టా బాబా ఎదుట చెప్పుకున్నారు. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు మౌనంగా ఉండడం కుదరదు కాబట్టి వాళ్ళ బాధలు బాబాకి చెప్పారు. కొందరికి మౌనం పాటించడం కష్టమని భావిస్తే మరికొందరు తమ ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం కష్టమని అన్నారు. అంటే ఇది కష్టమే, అది కష్టమే. ఈ మేరకు కొంతమంది బాబాకు నేరుగా ఉత్తరాలు కూడా రాశారు. ఏది ఏమైనా పర్వాలేదులే అని బాబా చిరునవ్వుతో జవాబిచ్చారు వారందరికీ. ఆ తర్వాత బాబా చాలా స్పష్టంగా, మీరందరూ జూలై 10వ తేదీన మౌనం లేదా ఉపవాసం పాటించాలని నేను కోరుకుంటున్నానని ప్రకటించారు. అంటే బాబా కోరిక అందరూ మౌనం పాటించాలని. బాబా మండలి సభ్యులు కూడా ఈ విషయాన్ని తూచా తప్పక పాటించాలని ఆదేశించారు. ఇది తన కోరిక అన్నారు బాబా. దాంతో బాబా ప్రేమికులు వారు ఎక్కడున్నా ప్రతి సంవత్సరం జూలై 10న మౌనం లేదా ఉపవాసం కానీ పాటిస్తున్నారు. కాగా 1960 దశకం చివరి రోజుల్లో మౌన వార్షికోత్సవం పాటించడం గురించి తన ప్రేమికులకు బాబా చాలా వివరంగా ఇలా చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా తాను మౌనం పాటిస్తున్నానన్నారు. ఈ క్రమంలో తన ప్రేమికులందరూ ఏడాదిలో ఒక్క రోజున మౌనం పాటించాలని, ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ మాదిరిగా నేడు మనం అందరం మౌన దినం పాటించేలాగా బాబా తన బహుమతిగా మనకు ఈ అవకాశం ఇచ్చారు. బాబా భౌతికంగా మన మధ్యలో ఉన్న రోజుల్లో కూడా ఆయన సమక్షంలో మేము మౌనం పాటించామని ఇరుచి గారు చెప్పారు.
చాలా రోజులు బాబా ప్రేమికులందరూ జూలై 10న మౌనం లేదా కఠిన ఉపవాసం పాటించారు. ఆ దరిమిలా బాబా తన ప్రేమికులందరికీ ఉపశమనం కలిగించేలా ఏమన్నారంటే, జూలై 10న తన ప్రేమికులందరూ తప్పక మౌనం పాటించండి, ఉపవాసం అవసరం లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇది సంగతి. బాబా ఇచ్చేటువంటి మౌనానికి నిరుచ్ గారు చెప్పినటువంటి కథ జరిగిన విషయం ఇది. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు హారతి మా శారద గారు వచ్చారు, హారతి చేస్తారమ్మా.